సారెపతు విధవరాలు మొట్టమొదట తన మనసులో దేవునికి చోటిచ్చింది. అది ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, దేవునికి చోటిచ్చింది తన మనసులో. ముందు దేవుడు తర్వాత నీకెవరైనా. అందుకే అలాంటి భయంకరమైనటువంటి ఆ గొప్ప కరువు కాలంలో కూడా దేవుడు తన కుమారుణ్ణి తనతో పాటు మరికొంతమందిని దేవుడు చల్లగా కాపాడుకుంటూ ఆ కరువు కాలం నుంచి గట్టెక్కించాడు అంటే కారణం ఆవిడలో ఉన్న మంచి మనసు, ఆవిడ ప్రవక్త మాటకు చూపించిన విధేయత. కష్టకాలాలు వస్తాయి. అలాంటి సమయంలో చాలా భయంకరమైన కష్టం ఏంటంటే, ఇక చావు తప్ప ఇది తిని చచ్చిపోవాలి అంటే అలాంటి భయంకరమైన పరిస్థితులు మన జీవితాలలో ఏవి వచ్చినా కానీ దేవుని మాటను మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు దాటకండి. దేవుని జ్ఞాపకం చేసుకోండి. దేవుని మాటకు విధేయత చూపించండి. దేవుడు మిమ్మల్ని ఆశ్చర్యకరంగా దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు. దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు. దేవుడిని మిమ్మల్ని వాడుకుంటాడు. అనేక మందికి మాదిరిగా నిలబెడతాడు. అదేనండి ఆవిడ జీవితం అనేది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆవిడ చూపించిన విధేయత, అదే చెప్తా, విధేయత చూపించిన దేవుడి మాటకు తొందరపడకండి. మనం ఎవరైనా సరే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే దేవుని మాటకు మీరు కానీ విధేయత చూపగలిగితే దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని నిలబెడతాడు.